హాయ్ ఆల్ వెల్కమ్ టు భువన క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అన్నీ ఒక మేడం కోసం మనం కస్టమైజేషన్ చేసినవి ఉంటాయండి. ఇందులో కొంచెం కొన్ని ఒకటి రెండు గోల్డ్వి కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు అవన్నీ. ఈ ఈ లాకెట్ మాత్రం మేడంది గోల్డ్ లాకెట్ అండి. ఓకే, ఇదంతా మనము కస్టమైజేషన్ చేసింది, మనం యూజ్ చేసిన బాల్స్. ఇప్పటివరకు నేనైతే ఇలాంటి బాల్స్ తేలేదు. సో మీకు ఎవరికైనా ఇలాంటి బాల్స్ కావాలా అంటే, లేదు ఈ బాల్స్ నేను వాడతాను అని అంటే మీరు వాడచ్చు. అంటే మీరు పర్చేస్ చేయొచ్చు. మా దగ్గర యాజ్ ఏ రా మెటీరియల్ అవైలబుల్ ఉంది. సో ఇది చాలా యాక్చువల్గా ఫ్లవర్ అనేది ఇట్లా ఉంది, బట్ లైటింగ్ అనేది కొద్దిగా సరిగ్గా లేక సమ్ టైమ్స్ ఇదే ప్రాబ్లము. లైట్కి ఏమవుతుందో అర్థం కాదు, సడన్గా ఆగిపోతూ ఉంటుంది. అంటే సడన్గా ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఇదండి, ఓవరాల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాగా ఎవరికైనా మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సో నేను మేకింగ్ చేయించుకుంటాను ఓన్లీ ఈ చైనే అని అంటే మీరు చేయించుకోవచ్చు. అది చేతన్ రూబీస్లో కావచ్చు, అది ఇమిటేషన్ పచ్చళ్ళల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ ప్యాటర్న్ అయితే మీకు వస్తుంది. ఓకేనా? ఈ ఒక్క బాల్ కాస్ట్ వచ్చి 120 రూపీస్ అండి. ఒక బాల్ కాస్ట్ 120 రూపీస్. ఓకే, సీ హియర్, దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ప్లేస్ ద ఆర్డర్. సో ఇది ఒకటి 120 రూపీస్ అంటే 1200 ఓన్లీ ఫర్ దిస్ బాల్స్, అండ్ రిమైనింగ్ 15 ఆర్ మేబీ 1500 ఫర్ దిస్. ఓకే, సి దిస్ ఈస్ నాట్ అవర్స్, ఇది మన లాకెట్ కాదు, ఓన్లీ ప్యాటర్న్ మనది. 2500 అలా అవుతుంది. ఎవరికైనా కావాలి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఆల్మోస్ట్ అందరి దగ్గర గోల్డ్ లాకెట్స్ ఉంటాయి కదా, సో మీరు ఈ గోల్డ్ లాకెట్స్ కూడా వేయించుకోవచ్చు. ఈ బాల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ యూనిక్ ప్యాటర్న్లో ఉన్నాయి. నీట్గా చాలా చూడడానికి కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఓకే, సో పచ్చళ్ళు మధ్య మధ్యలో గోల్డ్ నట్స్ వేసి చేసాము. ఇదొక డిజైన్ అండి మేడంది. ఇంకొకటి మీకు ఇవి కూడా మేడం రా మెటీరియల్ మొత్తం వాళ్ళదే. ఈ రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళదే అండి. దిస్ ఈజ్ నాట్ అవర్ రా మెటీరియల్, దీస్ ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్. ఓకే, you can see this here. So this is not ours, just making is ours. ఓకే, జస్ట్ కట్టు తీగ వాళ్ళు చూసి బాగుంది మీ మేకింగ్, నాకు మేకింగ్ కావాలి అని మాత్రమే వీళ్ళు మనకి ఇచ్చారండి మేకింగ్. ఓకేనా? అయితే ఈ చైన్ చాలా బాగుంది, బట్ అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారనేది నాకు తెలీదు. 2-3 డిజైన్స్కి రా మెటీరియల్ వాళ్ళు ఇచ్చారండి, మిగతాది రా మెటీరియల్ అంతా మనమే చేసాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే యూ గైస్ కెన్ ప్లేస్ ద ఆర్డర్స్. కానీ సేమ్ లాకెట్స్ అయితే ఉండవు, జస్ట్ రెఫరెన్స్ పిక్స్ లాగా మీకు పెడుతున్నాను. ఎందుకంటే మంచి డిజైన్స్ అండి ఇవన్నీ, న్యూ లైక్ డిజైన్స్. 30 ఇంచ్ లెంత్ వరకు ఇచ్చాము. సో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే లెంతే, సో అందుకే ఇంత లెంత్ ఇచ్చాము అండ్ చాలా నీట్ లుక్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా. సో ఈ మోడల్ ఇవన్నీ లైక్ సెలబ్రిటీ పీసెసే, అంటే ఇది మీరు చూస్తే ఖచ్చితంగా ఎవరో ఒక సెలబ్రిటీ మెడలో ఉండే ఉంటుందండి. చాలా నీట్గా ఉంది. దిస్ ఈజ్ మేబీ సిల్వర్ ఆర్ గోల్డ్, ఐ డోంట్ నో. ఓకే, సో దిస్ వన్ ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏమో ఇది కంప్లీట్గా మన దగ్గర నుంచి మేడం డిజైన్ పంపించారు. అండ్ యూ కెన్ సీ ఈ యాంటిక్ బాల్స్ కూడా బాగుంటున్నాయి. సో నేను ఈ మధ్యలో చాలా డిజైన్స్కి ఈ బాల్ అనేది వాడుతున్నాను. సి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ లక్ష్మి బ్లాక్ బీడ్. ఎంత బాగుందో కదా. ఈ లాకెట్ కూడా నాకు చాలా ఇష్టమైన లాకెట్ అండి. సో గోల్డ్ అండ్ బ్లాక్, మొత్తం బ్లాకే వేస్తే అంటే పైన కూడా గోల్డ్ కాంబినేషన్లో ఉంది కదా, సో మొత్తం బ్లాక్ వేయడం నాకు నచ్చలేదు, అందుకని గోల్డ్ అండ్ బ్లాక్. బట్ దిస్ మేకింగ్ ఈజ్ రియలీ టూ డిఫికల్ట్ అండి. కౌంట్ ఎంత పాపం టైం పట్టిందో నిజం చెప్తున్నా, 3 to 4 hours కంటే ఎక్కువ పట్టిందంట. చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా సన్నగా వస్తాయండి ఈ బీడ్స్. ఓకే, ఇది చేసే లోపల అలాంటివి 4 చుట్టొచ్చు, అంత టైం టేకింగ్ ఒక్కొక్కటి. అండ్ ఈ గోల్డ్ నట్ కూడా చూడండి మీరు,
ఇట్స్ ఒక 5 to 6 years దాకా ఉంటుందంట ఇది మనదే మెటీరియల్. ఇది ప్రజెంట్ వాడుతున్నాము. ఎవరైనా కావాలి అంటే కూడా మీరు చెప్పొచ్చు. అయితే గోల్డ్ ప్లేటెడ్వి వేరు, ఇవి వేరు. బట్ మీకు అవుట్పుట్ అయితే ఎక్సలెంట్. 22 inches ఏదో లెంత్ ఉంది, 22 or 23 inches లెంత్ ఉంది. 2600 ఇస్ ద ప్రైస్. ప్రైస్ ఈజ్ హై బికాస్ ఆఫ్ ద రా మెటీరియల్ ఓన్లీ. ఇది ఒక్కొక్క బాల్ మనకి గ్రామ్స్ వైజ్గా వస్తూ ఉంటుంది. చాలా రా మెటీరియల్ పట్టిందండి, చాలా రా మెటీరియల్ పట్టింది. చూస్తే చిన్న డిజైన్ లాగా ఉంది కదా, మేకింగ్ కష్టమే అండ్ రా మెటీరియల్ కూడా చాలా పట్టింది ఇంట్లో. ఇంక ఇది ఒక్కటి ఉంటే చాలు మేడం, అసలు ఎన్ని ఇంకా వేరే ఇంకా మ్యాటరే వేరే. 2680 ఈజ్ ద ప్రైస్. ఓకే, 2600 ఈజ్ ద ప్రైస్. అండ్ ఎండ్ వరకు గోల్డ్ బీడ్స్ ఇచ్చాము. సేమ్ మేడం పంపించారండి. ఇయర్ స్టడ్స్ కూడా పేరప్ చేయాలి, కానీ ఇది వాళ్ళకి న్యూ ఇయర్ వరకు అందాలి. సో నెక్స్ట్ షిప్పింగ్లో పంపిస్తానని మాట్లాడుకున్నాము. సో అందుకే ఇది వితౌట్ స్టడ్సే పంపిస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, 2600 ఈజ్ ద ప్రైస్ ఫర్ సచ్ ఏ నైస్ పీస్. ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా వేసుకోండి, ఎక్కడైనా వేసుకోండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, దీన్ని మించింది ఏముండదు. 10 lines వస్తుంది బంచ్. ఓకేనా, 2650 ఈజ్ ద ప్రైస్. ఇవంతా ఒకటే మేడంవి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్, చాలా బాగుంది మేడం. కలెక్షన్ బాగుంది. మా మేకర్స్ దాన్ని మేక్ చేసే పద్ధతి కూడా చాలా చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చిందండి. ఏది వాళ్ళకి రిపీటెడ్ కాలేదు. అంటే చూడగానే అబ్బా అనిపించేటట్టు వచ్చినాయి అన్నీ. బాగుంది. ఇది సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి మీరైనా. ఇవన్నీ కట్టుతీగలతో ఉంటాయి కదా, కొంచెం వీటిని సెట్ చేసుకోవాలి. ఒక 5-6 times వేసుకుంటే కానీ ఇవి సెట్ అవ్వవు, ఎందుకంటే తీగతో అల్లింది కదా. కొన్నిసార్లు కొద్దిగా స్టిఫ్గానే అనిపిస్తుంది. అన్నీ చాలా లెంతీ పీసెస్. ఇది కూడా చూడండి, నా ఫేవరెట్ పీస్ అయిపోయింది. ఇవి కుందన్ స్టోన్స్ అండి. బ్యాక్ సైడ్ ఇది మీనాకారి వస్తుంది కదా, ఇది కూడా మేడం తెప్పించుకున్నారు. సో సేమ్ ఇలా కావాలంటే నీకు డీటెయిల్స్ ఇస్తాను రా అని చెప్పారు, కానీ చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో వాళ్ళు ఏమైనా హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తే నేను ఇట్లా ఏదైనా కొత్తగా ఇలాంటి బ్రోచర్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇది మీకు ఫొటోస్లో ఎట్లుందో తెలియదు, కానీ ఓవరాల్ లుక్ మాత్రం అవసరము. అన్నిటికీ క్యాప్స్ వేయించాము. క్యాప్స్ వేస్తే కాస్ట్ మీకు కొంచెం ఎక్కువే. ఓకేనా, సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కాంబినేషను. గ్రీన్ అండ్ గ్రీన్ ఒక్కటే అండి. కస్టమైజేషన్ చేయించుకోవాలని ఎవరైనా అనుకుంటే ఇదైతే మా చాయిసే అండి, మొత్తం మా చాయిసే. జస్ట్ మేడం ఒక 2-3 రెఫరెన్స్ పిక్స్ పంపించారు. తర్వాత మళ్ళీ అసలు పట్టించుకోలేదు. 15-20 days తర్వాత అడిగేసరికి నేను అన్ని ఫొటోస్ పెడితే ఫైన్ అన్నారు. 1-2 చిన్న అసలు చేంజెస్ చెప్పలేదు, కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. ఇదొక్కటి ఇంకా లైన్స్ పెంచితే బాగుండు అంటే ఛాన్స్ లేదని అన్నాను, అక్కడికే అయిపోయింది. చూడండి, గ్రీన్ అండ్ గ్రీన్ జనరల్గా ఈ కాంబినేషన్ మనము ట్రై చేయండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. చాలా బాగుంటుంది. అంటే రేర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ. ఇంకా ఇంతకు మించిన గ్రాండ్ సెట్స్ అంటే ఇమిటేషన్లో ఇంకా ఏమి ఇస్తాం చెప్పండి, దట్టు బడ్జెట్లో కదా. బడ్జెట్లో ఇలాగా మీకు కావాలి అంటే 4000 వరకు అవుతుంది. ద కాస్ట్ విల్ బి 4000. బట్ వీ డోంట్ హ్యావ్ సిమిలర్ లాకెట్స్ హియర్. మేబీ 4200 like that. But this is really such a nice piece కదా. నేను షార్ట్స్లో ఎక్కడ అప్లోడ్ చేయను, ఎందుకంటే ఈ బ్రోచర్స్ మనవి కాదు కాబట్టి. ఓకేనా, సో ఆఫ్ అండ్ ఆఫ్. ఎవరైనా కావాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కూడా బ్లూ అండ్ బ్లూ, ఈ కాంబినేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ మేమందరం కలిసి సెట్ చేసినాయి. బ్లూ అండ్ బ్లూ చాలా బాగుంది.
అంటే ఇంట్రెస్టింగ్ ఉందన్నట్టు. మా వాళ్ళకు కూడా చేసి చేసి బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకటి ట్రస్ట్ అండి, రెండోది మనకి ధైర్యం కూడా కావాలి, అంటే టెన్షన్ అనేది ఉండొద్దు. సో అట్లా ఎక్కడైనా మనీ పెట్టాల్సిందే, ఎక్కడైనా మనీ పెట్టాల్సిందే. ఒక గ్రాండ్ సెట్ కొనాలి అని అంటే ఒక భువన క్రియేషన్స్లో ఏంటి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, రోడ్ సైడ్ షాప్లో అయినా మీరు డబ్బులు పెట్టాల్సిందే. కాకపోతే డబ్బులతోనే అన్నీ వస్తాయా చెప్పండి? మనకి ఒక్కొక్కసారి మంచి జ్యువెలరీ లేకపోతే ఎన్ని ల్యాక్స్ ఆఫ్ శారీ పెట్టినా బాగుండదు, ల్యాక్స్ ఆఫ్ జ్యువెలరీ పెట్టి శారీస్ పెట్టినా బాగుండదు. సో నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్, టు బి ఫ్రాంక్, చూడండి అసలు మాటలే లేవు, ఎంత బాగుంది కదా. బెస్ట్ గ్రాండ్ సెట్ అండి, బ్లూ అండ్ బ్లూ, లిటరల్లీ ఆసమ్. మీరు 1 లైన్ చేయించుకోవచ్చు, 2 లైన్స్ చేయించుకోవచ్చు, ఎన్ని లైన్స్ అయినా చేయించుకోండి. ఓకే, చూడండి ఇంకా నీట్గా మీరు $41.80 free shipping is the price. ఓకేనా? సో ఇలాగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మాకు నచ్చింది అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, చేసిస్తాము. ఓకే ఫైన్. సో ఇది మనం పెడదాము. చాలా బాగుందండి, ఫోటో తీస్తుంటే కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఈ కాంబినేషన్ అనేది అసలు ట్రై చేయలేదు, బ్లూ అండ్ బ్లూ, గ్రీన్ అండ్ గ్రీన్ అట్లా. సో ఇది ఒక డిఫరెంట్ థాట్. ఓకే, సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ప్లేస్ ద ఆర్డర్స్. ఒక్కసారి మా కట్టుతీగ మీకు ఎవ్రీ వీడియోలో చూపించినా నాకు ఇంకా చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. సో సి, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మేకింగ్ we are here today. So every day I'm thankful to my makers అండి. Without them I am not here, and so happy that ఒక అంటే వరంగల్ అనేది చాలా చిన్న సిటీ, స్టిల్ మేము ఇక్కడ నుంచి ఒక అంటే భువన క్రియేషన్స్ అంటే కస్టమైజేషన్ అవుతుంది, వాళ్ళు కస్టమైజ్ చేస్తారు అనే ఇదికి అంటే ఒక నేమ్ అయితే తెచ్చుకున్నాము. సో భువన క్రియేషన్స్ ఈ వరంగల్ అండి, మాది వరంగల్లో ఏంటంటే చాలా చిన్న సిటీ ఇది. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడము అంటే డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టము. హైదరాబాద్ లాంటి సిటీస్ అనుకోండి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బెంగళూరులో కూడా ఫ్యాక్టరీస్ ఉంటాయి, వాళ్ళకి ఆఫీస్ అంటే ఐటీ సెక్టార్ ఉంటుంది. కానీ వరంగల్లో లాంటిది ఏమి ఉండదు. మనం ఎంత చదువుకున్నా సరే మనము ఇంకొక ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాల్సిందే. సో అలాంటిది ఏం కొన్ని పరిస్థితులలో మనం ఫ్యామిలీని వదిలిపెట్టి పోలేము, అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేస్తూ మాకు ఇక్కడ ఏదైనా రా మెటీరియల్ షార్టేజ్ ఉన్నా మేము మళ్ళీ మాకు పార్సల్ వచ్చే వరకు కస్టమర్స్తో మేనేజ్ చేసుకోవాలి, మేము కష్టపడాలి. లోకల్లో మాకు ఎలాంటి రా మెటీరియల్, ఒక హుక్ ప్యాకెట్ కూడా మాకు దొరకదు, థ్రెడ్ ప్యాకెట్స్ కూడా మాకు దొరకవు. సో చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని ఇనిషియల్ స్టేజ్లో. ఫస్ట్ ఒకరు మేకింగ్ చేస్తే కూడా మాకు వాళ్ళకి పే చేయడానికి కూడా కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఆ టైంలో నిజంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక 3 మెంబర్స్ లిటరల్గా దీనికోసం పనిచేస్తున్నారు. అండ్ మాకు లోకల్లో కూడా మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి, అంటే మ్యారేజెస్కి కానివ్వండి, లేకపోతే వాళ్ళు గోల్డ్ చుట్టించుకోవడమైనా, లాకెట్ చేయడమైనా, అట్లాంటి వర్క్ కూడా మాకు వస్తుంది. సో కంప్లీట్గా 3 ఫ్యామిలీలు దీని మీదనే బతుకుతున్నాయని నేను చెప్పను, కానీ ఒక ఇన్కమ్ జనరేట్ అయితే అవుతుంది. సో అది. అండ్ ఎందుకు అంటే ఈ మధ్యలో కొన్ని కమెంట్స్ ఉన్నాయి, స్కామర్ అంటే డబ్బులు తీసుకొని బ్లాక్ చేస్తుంది, అలాంటి కామెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే అందరు అవి మోస్ట్లీ చూడలేదు. ఓకే, చూసినా చూడకుండా నేను ఒక క్లారిటీ ఇస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా బెంగళూరు నుంచి నాకు వచ్చింది.
ఇఫ్ ఇన్ కేస్ నేను మీ 1000 రూపాయలు 2000 తీసుకొని స్కామ్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేసే అంత అంటే అంత దిగజారి అయితే నేను బతకట్లేదు, ఓకేనా. మీరు ఆస్ట్రేలియా కస్టమర్ నేమ్ వచ్చి, అసలు కస్టమర్ కూడా కాదు, ఆమె నేమ్ వచ్చి భార్గవి రెడ్డి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఫస్ట్ మేము ఎప్పుడైనా కస్టమైజేషన్ చేయాలి అని అంటే అడ్వాన్స్ తీసుకుంటాము. సేమ్ ఇదే ప్రొసీజర్ జరిగింది. తనది 10,000 బిల్ అయితే తనకి 10,000 పే చేయడం ఇష్టం లేదు. అట్లయినా సరే తను పే చేసిన దానికి ఈక్వల్గా ఇస్తాము అని అన్న అది తీసుకోవడానికి విల్లింగ్ లేదు. అంటే ఎంత మాటలు అంటే 2,000 రూపాయలు నాకు మేకింగ్ మనీ ఇచ్చేయండి, మిగతా నేను మీకు ఇస్తానంటే మొత్తం ఉంచేసుకో, నా షిట్టుతోని సమానం అని చెప్పి ఉమేష్ రెడ్డి అని ఇంకొక ఆయనతో కాల్ చేపిస్తుంది. నేను నెంబర్స్ బ్లాక్ చేస్తే ఫోన్పేలో చాటింగ్ అండి, ఓకేనా. ఒకటి నేను ఇక్కడ మీకు భార్గవి రెడ్డి, ఐ థింక్ నువ్వు ప్రతి వీడియో ఫాలో అవుతున్నావు, అందుకనే కమెంట్ చేస్తున్నావు, ఓకేనా. ఈ వరంగల్ ఇంత చిన్న సిటీలో ఇప్పుడు కస్టమైజేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అందులో నాకు ఖచ్చితంగా లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లలో నుంచి వాళ్ళ వైఫ్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, నా కస్టమర్స్ ఉన్నారు. నేను వెళ్తే నన్ను గుర్తుపడతారు, పలానా బోనా క్రియేషన్స్ అండి అని. నేను మేడం నాకు ఇట్లా హెల్ప్ చేస్తారా మీ హస్బెండ్తో కానివ్వండి, లేకపోతే ఇట్లా చెప్తారా ఎవరైనా ఇట్లా సర్కిల్ అంటే, అట్లా చేసేవాళ్ళు కూడా చాలా ఉన్నారు, ఓకేనా. నేను మీలాగా మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ వచ్చి నేను నెగటివ్గా పనికిరాని చెత్త మీరు కమెంట్ చేస్తే ఎట్లుంటుంది. అసలు ఆడవాళ్ళ విషయాలలోకి అబ్బాయిలు రావడం ఏంటి? మీకు అన్యాయం జరిగింది, మీ 2000తోని ఈ ఛానల్ ఏమి ఏమంటారు ఫుడ్ మీరు పెట్టట్లేదు మాకు, ఓకేనా. నా అడ్రస్ ఉంది, ఓకేనా. అబౌట్ మీ, అబౌట్ అస్ అనే దాంట్లో మీరు చూస్తే నా అడ్రస్, ఈమెయిల్ ఐడి అన్నీ, ఈవెన్ మీరు ఇంకొంచెం డెప్త్గా పోతే ఆధార్ లింక్తో సహా ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లో మీకు. ఇది ఆథరైజ్డ్ ఛానల్, మనీ పే చేసి క్రియేట్ చేసుకున్న ఛానల్, ఓకేనా. ఊరికే ఏదో నేను ఎంటర్టైన్ చేయడానికో, లేకపోతే ఏదో ఎవరినో చీట్ చేయడానికో, ట్రాజడీ చేయడానికో క్రియేట్ చేసుకున్న ఛానల్స్ ఇవి కాదు, ఓకే. మీకెంత రేంజ్ ఉంటే నాకెందుకండి? మీకు అంత షిట్ అని అంటున్నారు కదా, మీ షిట్ని మరి మీరు తింటారా? ఎందుకు నాకు పదే మెసేజ్లు చేయడం, కామెంట్లు చేయడం? చెప్పండి. నాది వరంగల్, నా అడ్రస్ కూడా ఉంటుంది. ఎంతోమంది కస్టమర్స్ నాకు రీక్రియేట్ చేయడానికి, లేకపోతే ఏదో ఒకటి చేంజెస్ కోసం నాకు పంపిస్తున్నారు. అందరి దగ్గర నా అడ్రస్ ఉంది, అది నా ఇంటి అడ్రస్, మాకు షాప్ లేదు. ఇంత ఓపెన్ మార్కెట్లో నేను 2,000కి 1,000 రూపాయలకి నేను మిమ్మల్ని అంటే టార్గెట్ చేసేదాన్ని, అంటే మీ దగ్గర నుంచి తీసుకొని నేను అంత నెగటివిటీ స్ప్రెడ్ చేసుకుంటానా చెప్పండి. అసలు ఆ అబ్బాయితో మీరు ఎట్లా కాల్ చేపిస్తారు? అసలు హస్బెండ్ అని అయితే నేను అనుకోనండి. హస్బెండ్ అయితే ఎవరైనా కూడా నిజాలు తెలుసుకొని అంటే అది చేసేది అబ్బాయికి కదా, అమ్మాయికి చేసినప్పుడు వాళ్ళైనా మరి ఏంటి జరిగింది ఏమని మొత్తం చాటింగ్ చూడాలి కదా తను ఫోన్ తీసుకొని. వాళ్ళ మమ్మీతో ఫోన్ చేసినప్పుడు చెప్తే సరే అండి మా పాపదే తప్పు, పంపించేయండి అమ్మ, అది నేను బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను ఇట్లా అని అనింది. అందులో మళ్ళీ కాన్ఫరెన్స్లో చూపి అసలు ఎంత యాటిట్యూడ్ అంటే మేడం నేను నిజంగా చెప్తున్నాను, అంత యాటిట్యూడ్. ఒక్కటి, మీకు డబ్బులు ఉంటే దాచుకోండి, మీరు మీ పిల్లలకు పనికొస్తుంది. ఊరికే ఫోన్ చేసి నేను దానం చేసిన, నేను ధర్మం చేసిన, అది నా షిట్, వదిలేయండి. షిట్టా ఫట్టా ఏదో ఒకటి వదిలేశారు కదా, వదిలేయండి. మీరు 10,000 మేకింగ్ చేయించుకున్న దగ్గర నేను 2,000 ఎందుకు తీసుకోవద్దు? అంటే మీ ఇష్టారాజ్యమా? మీరేమన్నా రోజు నా వర్కర్స్కి డబ్బులు పే చేస్తున్నారా, లేకపోతే మాకేమన్నా డైలీ వేజ్ ఇస్తున్నారా? చెప్పండి. దేశం కానీ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్ళారు అక్కడికి? డబ్బులు సంపాదించుకొని ఒక స్టేటస్ సంపాదించుకోవడానికి వెళ్ళారు కదా. అలాంటప్పుడు దాని మీద ఫోకస్ చేయండి, ఎందుకు వేరే వాళ్ళ దాని మీద. ఎంత మీరు ఫారెన్లో ఉన్నాను అది ఇది అని చెప్తున్నారు కదా, అసలు మినిమం ఎథిక్స్ కూడా మీకు లేవు. ఆ ఉమేష్ రెడ్డి అనేట ఆయన ఫోన్పేలో నాకు మెసేజ్లు పెడతాడు, నేను నిన్ను రిపోర్ట్ కొడతా, నిన్ను అది చేస్తా, నిన్ను ఇది చేస్తా అని. ఇంకెవరో స్టార్టింగ్లో ఇంకో అబ్బాయితో ఫోన్ చేయించింది. ఈ నెంబర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎంతసేపు నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మంచిగా ప్రాపర్గా కంప్లైంట్ రాయించుకొని పరువు నష్టం దావా వేసి అక్కడ నేను మీకు కరెక్ట్గా చూపించవచ్చు ఎవిడెన్స్, ఇది జరిగింది, ఈమె అనవసరంగా నన్ను డ్రాగ్ చేస్తుంది అని. వాళ్ళ మమ్మీ ఫోన్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఎందుకు నేను ఇవన్నీ చేయాలని అనుకోవట్లేదు, నాకు అసలు అంత టైము లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఒక మనిషిని నేను ఇప్పుడు ఇది కూడా అసలు చెప్పొద్దు అనుకున్నా, కాకపోతే 2-3 కస్టమర్స్ వాళ్ళు ఎన్ఆర్ఐ, వాళ్ళు అడుగుతున్నారు మేడం ఇట్లా కంప్లైంట్ వచ్చింది, మరి అది ఓకేనా, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చా అని. లిటరల్లీ ప్రామిస్గా చెప్తున్నాను నేను, ఇప్పుడు ఈవినింగ్ టైంలో నిజంగా చెప్తున్నాను నేను. వాళ్ళు అడిగారు నన్ను, అది అడిగితే మేడం కంప్లైంట్ అంటే
ఏదైనా అంత వరస్ట్ కండిషన్లో అయితే మేము లేం మేడం, మా ఇంటి అడ్రస్ కూడా ఉంది, చూడండి ఇదంతా కూడా వాళ్ళు ఇట్లా జరిగిందండి అని చెప్తే ఓకే అని చెప్పి అప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు వాళ్ళు. నాకు నిజంగా ఏదన్నా +1 నుంచి లేదంటే ఎన్ఆర్ఐ నెంబర్స్ ఉంటే అవి ఎత్తాలంటే నాకు యాక్చువల్గా యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది, ఒకలాంటి ప్యానిక్ అయిపోతున్నా నేను, ఆ రోజంతా అసలు పని చేయలేను. అంటే వాళ్ళు మాట్లాడేది ఎంత దారుణంగా ఉంది అని అంటే అసలు గలీజ్ టర్మినాలజీ, గలీజ్ మాటలు వాడుతున్నారు. అన్ని ప్రింట్అవుట్ తీయించుకున్నా మేడం నేను, ఒకరోజు ఖచ్చితంగా అది చూపిస్తాను. వాళ్ళ నెంబర్ అంటే ఫోన్ టు ఫోన్ చూపించడానికి పర్మిషన్ లేదు, బట్ వాళ్ళు చేసిన చాటింగ్, వాళ్ళు ఫోన్పేలో పెట్టిన మెసేజెస్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఎందుకు అసలు వెంటాడు అంటే ఒక సినిమా టైప్లో, ఇప్పుడు యూట్యూబ్లో చిల్లరగా ఇట్లా కొట్టుకుంటారు చూడండి, అది అలాంటిది ఇది ఇలాంటిది ఇది అలాంటిది అని ఇట్లా నిందలేసుకుంటారు, అంత గలీజ్ పేరుకి. అంటే జనరల్గా ఎన్ఆర్ఐలు అంటే ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మన ఇండియన్స్కి, అబ్బో బయట దేశం వాళ్ళంట అని. నిజంగా మేము ఉండే చాలా ఊరండి, మా దగ్గర అంటారు అబ్బో వాళ్ళు ఫారెన్ అంట, వాళ్ళకేంటిలే అమ్మో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాము. కానీ వీళ్ళ మాట్లాడే పద్ధతి, వీళ్ళ మాట్లాడే విధానం ఎట్లుందనంటే అసలు ఎంత నిజంగా నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిగా ఏదన్నా అయితే నరికి చంపుకుంటారేమో ఇంకా వాళ్ళు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక జ్యువెలరీ డీల్ తనకి నాకు, అంతకే ఇంత పెద్ద డెసిషన్స్, ఇంత పెద్ద మెసేజ్లు. ఎవరెవరో 2 అబ్బాయిలతో అయితే నాకు ఫోన్ చేయించిందండి. ఒకటైతే ఉమేష్ రెడ్డి అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు. అసలు ఎంత ధైర్యం అంటే, నాకు నా సంసారం కాదు, నాకు మొగోడు లేడు, నాకు అన్నయ్యలు లేరు అంటే నాకు సర్కిల్ లేదా? ఎంతసేపు నేను మీరు పెట్టిన కామెంట్సే మీ ఛానల్లో పెడతా. ఏం స్కాము, ఎక్కడ జరిగింది మీకు స్కాము, ఎవరు స్కామర్స్, ఇంటి అడ్రస్ ఉంది వరంగల్, నాది దమ్ముంటే రండి వరంగల్ వచ్చి అడగండి నన్ను, రండి పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఎక్కడొస్తారో రండి, నేను మీ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నానో చూద్దాం, లీగల్గానే పోదాం. కొద్దిగా అయినా అసలు సిగ్గుండాలి. ఎందుకు ఇంత దిగజారి బతుకుతున్నారు చెప్పండి? మీకు పని పాట లేకపోతే, మీకు అంత డబ్బులు ఎక్కువైతే దాచుకోండి, మీ పిల్లలకు పనికొస్తాయి, ఓకేనా? మీరు బతకడానికే, బతుకు తెరువు కోసమే కదా అంత దూరం వెళ్ళి మీరు మీకు నచ్చినట్టు మీరు అన్నీ కొనుక్కొని లగ్జరీగా ఉండాలి, డబ్బుల కోసమే కదా మీరు వెళ్ళినప్పుడు దాని మీద ఫోకస్ చేయండి. మా మీద ఎందుకు మీ ప్రతాపం? నేనేమవుతాను మీకు? నాకు ఇచ్చే అమౌంట్ నాకు ఇచ్చి మీకు కావాల్సిన జ్యువెలరీ మీరు తీసుకుంటే అయిపోయింది కదా. నాకు మీకేమన్నా రిలేషనా, లేదంటే నేను ఏమైనా మీ ఇంటి పక్కన ఉంటానా? మనకేంటి గొడవలు? నిజంగా ఒక చదువుకున్న వాళ్ళు చేసే పని కానివ్వండి, అసలు హస్బెండా అన్ననా నాకు తెలియదు, కానీ ఒకసారి మిస్టర్ గుర్తుంచుకోండి, మీరు మీ చెల్లైనా సరే, మీ భార్య అయినా సరే, మీ తల్లైనా సరే, ఇంకొక ఆడదాని మీదకి వెళ్ళి ఫైట్ చేయి నానా, వెళ్ళి ఫైట్ చేయరా అని అన్నప్పుడు ఫస్ట్ మొగోడి కర్తవ్యం, నేను చెప్తున్నా కదా ఆడదాన్ని అయ్యి ఉండి, ఫస్ట్ మీ సైడ్ నుంచి ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి వాళ్ళు, మీకేం కావాలి అనేది మీరు చూసుకోండి, ఓకే? దాని తర్వాత రండి, దాని తర్వాత వచ్చి మాట్లాడండి, ఓకే? అది పద్ధతి. అసలు ఏం జరిగిందో తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, నువ్వు డబ్బులు పంపి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేనా నీ నేచర్? ఇదేనా నీ క్యారెక్టర్? ఓపెన్గా ఇంతమంది దీన్ని వ్యూ చేస్తారో తెలుసా? 2-3 వేల మంది చూస్తారు. మిస్టేక్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాది మిస్టేక్ అని, ఓకే? నేను కూడా వదిలిపెట్టానండి. నేను కూడా ఒక మంచి లాయర్తో మాట్లాడి ఖచ్చితంగా ఇది జరిగింది, నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అని అడిగాను ఆల్రెడీ. కాకపోతే ఖచ్చితంగా వారం రోజులు హాలిడే తీసుకొని అయినా సరే, అందరు ఆర్డర్స్ డిస్పాచ్ అయినాక మీరు ఇంకా దిగజారితే నేను కూడా చూపిస్తాను. నేను దిగజారను, బట్ నేను మాట్లాడి తీరుతాను ఖచ్చితంగా. నేను మీ పేరెంట్స్కి కూడా ఇప్పటివరకు కాల్ చేయలేదు, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? ఫస్ట్ నేను ఇక్కడ కంప్లైంట్ చేస్తే మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది కదా, మీ పేరెంట్స్ అయినా రావాలి కదా మీ తరపున, ఓకేనా? నేను ఆ పని మాత్రం చేస్తాను. కొంచెమైనా అసలు బుద్ధి ఉండాలి. పేరుకి ఐటీ ఎంప్లాయీస్మి, మేము ఆస్ట్రేలియాలో ఉంటాము, మొత్తం రిచ్, బార్న్ అండ్ బాటప్ అని చెప్తారా? ఏది మీ రిచ్నెస్? ఏది మీ నేచరు? ఎందుకు ఇంత చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు? మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా ఎందుకు మీకు నాకేంటి? నేను ఫైనల్గా చెప్పేది ఒకటే భార్గవి, నువ్వు ఇంకా గలీజ్గా కమెంట్స్ పెడుతూ ఇంకా అట్లనే చేసినావు అనుకో, నేను ఫస్ట్ మీ మమ్మీకి కాల్ చేస్తా, అది కూడా పోలీస్ స్టేషన్లో కూర్చొనే కాల్ చేస్తా. నాకు మెంటల్గా హెరాస్మెంట్ అవుతుంది, వీళ్ళు నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నారు, ఎవ్రీడే నాకు ఇట్లా కమెంట్స్ పెడుతున్నారు, దీనికి నాకు సొల్యూషన్ కావాలి అని నేను అక్కడ కూర్చొనే కాల్ చేస్తా, ఓకే? ఇది మాత్రం కన్ఫర్మ్, నేను ఓపెన్గా అందరి ముందు చెప్తున్నా.
ఎన్ని డేస్ నుంచి నేను ఓపిక పట్టుకుంటున్నానో తెలుసా? ఒక వారం అయ్యేసరికి ఒక కాలు, ఒక వారం అయ్యేసరికి ఒక కాలు. 2000 నా షిట్టు అని నువ్వు వాడెవడో ఇంకొకడు ఉమేష్ మీరు అందరూ అంటున్నారు కదా, మీ షిట్టు మీరు తింటారా? రండి వరంగల్కి రండి, తినిపిస్తా మీకు షిట్టు. యూజ్లెస్ ఫెలోస్. ఇంకెప్పుడైనా నాకు ఎక్కడైనా మీ కామెంట్లు కానీ పిచ్చి పిచ్చి వేషాలు కానీ వేసినారంటే చూడండి, నేను ఖచ్చితంగా లీగల్గా ఏమేమి యాక్షన్స్ ఉంటాయో అవన్నీ తీసుకుంటాను. అండ్ మీ ఛానల్లో కూడా నేను కమెంట్ చేస్తాను ఖచ్చితంగా. సో అండ్ సో పర్సన్ అని మీరు ఉన్నవి లేనివన్నీ చేస్తున్నారు కదా, నేను కూడా అట్లా ఉన్నవి లేనివన్నీ కల్పితాలు క్రియేట్ చేసి చేస్తాను. ఇంకొకరు 5 months అయింది, 6 months అయింది అంటే 5-6 months నుంచి ఏం చేస్తున్నారండి? మీ ప్రోడక్ట్ మీకు రాకపోతే 4 రోజులు ఆగరు షిప్పింగ్ డీటెయిల్స్ ఇవ్వకపోతే షిప్ అయిందన్న తర్వాత? చెప్పండి, 4 నెలలు 5 నెలల నుంచి ఏం చేస్తున్నారు? రోజు ఫోన్ చేయండి నాకు, ఏమైంది నాది ఇంకా రాలేదు అని. ఆన్సరేబుల్ ఉన్నాం కదా, ఒకరు కాకపోతే ఒకరు ఫోన్ ఎత్తుతారు. కొంచెమైనా అసలు మీరు చేసే పనికి, మీరు చేస్తున్న దానికి కొద్దిగైనా కాన్సన్ట్రేషన్ చేయండి. 5-6 నెలల నుంచి మీ 1000 రూపాయలు 500 తీసుకొని ఈ ఛానల్ నడుస్తుందా? కొద్దిగైనా కామన్ సెన్స్ లేదు. నిజంగా మీకు రావాల్సే ఉండొచ్చు నా దగ్గర నుంచి 1000 రూపాయలు, 1200, 500. నేను కాదని నేను అనట్లేదు. నన్ను అడగండి, 1కి 10 సార్లు మీరు ఫోన్ చేయండి. అంటే 100 సార్లు ఫోన్ చేసినా నేను ఎత్తనా? మీరేంటి అనంటే మీకు అంత ఈగో ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. ఓకే, ఒక మనిషికి ఎక్కడ సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో అక్కడ దెబ్బ కొట్టాలి. కమెంట్స్ అనేటివి నా ఛానల్లో లైఫ్ టైం ఉండేటివి. ఓకే, ఆ లైఫ్ టైం మీద మీరు మచ్చ పెట్టాలని చూస్తున్నారు కదా, చూడండి. నో ఇష్యూస్. నమ్మిన వాళ్ళే నమ్ముతారు, ఎవరికి కావాలో వాళ్ళే కొనుక్కుంటారు. ఈ నాన్ సెన్స్ వరెస్ట్ ఫెలోస్తోని డీల్ చేయడం కంటే కూడా పద్ధతి, మర్యాద, పరువు ఉన్న ఇద్దరితో బిజినెస్ నడుపుకోవచ్చు, పర్వాలేదు. ఇంకో 2 కొత్తగా జాయిన్ అవుతారు, ఆ 2 వాళ్ళు ఇంకో 2 అవుతారు. ఎంతోమంది 500,000 పే చేసి ప్రోడక్ట్ హోల్డ్లో పెట్టమని చెప్పిన వాళ్ళు 20-30 మంది ఉన్నారు. ఎందుకు నేను వాళ్ళే హోల్డ్లో పెడతా? నా గతి లేక కాదు. ఒక హౌస్ వైఫ్ ఎంత కష్టపడితే తనకు డబ్బులు వస్తాయి, ఎన్నిట్లలో తను కాంప్రమైజ్ అయితే తనకు డబ్బులు వస్తాయి అనేది నాకు తెలుసు కాబట్టి. ఓకే, వాళ్ళ లాంటోళ్ళే నేను ఒక్కటి కూడా పక్కకు పెట్టాను. ఎంతోమంది సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయి. వాళ్ళ కమిట్మెంట్స్ చూసుకొని వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు ఈ జ్యువెలరీ కొనుక్కుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వాలి కదా. అది కూడా మీకు అర్థం కాదు మీలాంటి వాళ్ళకి. ఎన్నోసార్లు చెప్పాను, భువన క్రియేషన్స్ అనేది హౌస్ వైఫ్స్కి ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకు అని అంటే ఇండియాలో హౌస్ వైఫ్కి చాలా ప్రియారిటీస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. పాపం తను గ్రాసరీలోనో అక్కడో ఇక్కడో ఎక్కడో మేనేజ్ చేసుకొని వాళ్ళకి సంతోషంగా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు జ్యువెలరీ కొనుక్కుంటారు. ఎందుకు మీరు ఇట్లా మినిమం ఏమంటారు, నా కాన్సెప్టే అసలు అది. ఎందుకు నన్ను ఇట్లా ప్రశాంతంగా లేకుండా ఈ అడ్డమైన కామెంట్స్ పెట్టి, మీకు పని పాట లేకపోతే తిరగండి ఎక్కడనన్నా, తిని పడుకోండి, అదైనా చేయండి, లేకపోతే తన పని చూసుకోండి. అంతేగాని ఎందుకు ఈ పనికిరాని కామెంట్స్, వాడితో ఫోన్ చేపించడం, వీడితో ఫోన్ చేపించడం? నేను చేయించలేనా అట్లా మీకు? చెప్పండి. మీకే అంత ఏం చేయని మీకే అంత ఉంటే ఇంత నడుపుతున్న రోజు, మరి నాకెంత సర్కిల్ ఉంటుంది, నాకెంత కమ్యూనికేషన్ ఉంటుంది? నేను పెట్టిలేను అట్లా 10 మందిని పట్టుకొని పెట్టండి కామెంట్స్ వాళ్ళ ఛానల్లో అంటే? సిగ్గుండాలి కొద్దిగన్నా. యూజ్లెస్ ఫెలోస్. సో సారీ అండి, నేను మీకు చాలా డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు. కానీ నాకు ఎంత అసలు ఇంపాక్ట్ పడుతుంది అని అంటే వీళ్ళ వల్ల నేను చెప్పలేను. ఆ ఇంపాక్ట్ అనేది చాలా హరాసింగ్ అనిపిస్తుంది నాకంటే. అసలు నేను ఒక్కొక్క రోజు నాకు అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇలాంటివి కామన్, కర్మ ఫలితం అని అనుకుంటా నేను, అంతే. ప్రతిదీ నేను కర్మలాగానే ట్రీట్ చేస్తా. ఓకే, కర్మ టర్న్స్ బ్యాక్ అని అంటారు కదా, మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఒక్కటి నేనైతే ఫైనల్గా చెప్పేది, మీ దగ్గర డబ్బులు ఎక్కువైతే, మీకు మరీ అంత ఎక్కువైతే, మీకు డబ్బులు ఉన్న, యాటిట్యూడ్ ఉన్న, ఈగో ఉన్న మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్కో లేకపోతే మీ వాళ్ళకో మీ దోస్తులకో పంచుకోండి. మా దగ్గరికి వస్తే మేము కూడా ఊరుకోము. ఓకే, ఇప్పటివరకు నేను నా తరపున ఏ అబ్బాయిని, ఏ కస్టమర్ మీదకి ఎప్పుడు నేను ఇన్వాల్వ్ చేయలేదు. ఇది నాది. భువన క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్ బై మీ. సో ఐ విల్ టేక్ కేర్ అన్న ఫీల్లో నేనున్నా. ఇంకా నన్ను అతిగా రెచ్చగొడితే మాత్రం నేను వైలెంట్ అయిపోతా. అది గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అట్లీస్ట్ డబ్బులు సంపాదించడం తర్వాత,
ఫస్ట్ ఒక మనిషిలాగా, ఒక మంచి అమ్మాయిలాగా, ఆడదానిలాగా బతకడం ఎవ్వరికైనా ఇంపార్టెంట్. నీకు చాలా చెప్పినా ఏదో ఒక రోజు నీకు పెద్ద పెద్ద గుణపాఠాలు వస్తాయి. ఓకే, బట్ టేక్ కేర్. ఇంకోసారి నా ఛానల్ వైపు కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు కానీ చేస్తే ఫస్ట్ నేను మీ మమ్మీకి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్ చేస్తా. ఎందుకంటే నేను ఇంకా టాలరేట్ చెయ్యను నిన్ను. ఓకే, గుడ్ బై. సో ఐఎమ్ సో సారీ గర్ల్స్, సో సారీ గైజ్, అండ్ వెల్కమ్ అగైన్. ఇది కూడా మేడం మనకి లీవ్స్ షేప్, ఇది ఒక్కొక్కటి మీకు తెలుసు కదా, ఇవి ఇట్లానే దొరుకుతాయి రా మెటీరియల్ వైజ్. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. ఓకే, పీసెస్, సారీ ఇవన్నీ 4 పీసెస్. సో ఈ 4 పీసెస్ని మేము బ్రోచర్స్ లాగా క్రియేట్ చేసాము. ఇవి బ్రోచర్స్ కాదు, ఇవి మీకు తెలిసే అనుకుంటా. సో ఇవి గోల్డ్ అనుకుంటా, మేబీ, నాకు తెలీదు. సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది ఇంకా అవుతుంది, అంటే మేకింగ్ అయిపోయింది. బట్ మేము ఇంకా దీన్ని టర్న్ అంటే మొత్తం కంప్లీట్ పీస్ చేయాలి. బ్యాక్ సైడ్ మొత్తం ఎమెథిస్ట్ 2 లైన్స్ పట్టిందండి. కొంచెం బిగ్ సైజు ఎమెథిస్ట్లు వాడి చేసాము. సో ఇలాగుంది, బాగున్నాయి. మేడం పంపించిన రా మెటీరియల్ బాగుంది, మా వాళ్ళు మేక్ చేసింది కూడా బాగుంది. ఇదైతే మీకు ఇలాగ మీ దగ్గర ఉంటాయి కదా, మీరు ఎవరి దగ్గరైనా ఆర్డర్ చేసుకున్నా ఇట్లా ట్రై చేయండి, లేకపోతే మాకు పంపించిన మేము చేసి ఇచ్చిస్తాము. ఓకేనా, ఇదొక డిజైన్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇది సింపుల్ బాలాజీ లాకెట్ అండి. ఇది కూడా మన దగ్గర కాదు, మేడం వేరే దగ్గరనే తీసుకున్నారు. బట్ ఈ మేకింగ్ అంటే ఒక్కొక్క మేకింగ్ అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క మేకింగ్ స్టైల్. సో చూడండి, లాకెట్ చిన్నదే ఇక్కడ, బట్ కస్టమైజేషన్ కోసము నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసాము. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఎనీ ప్రైజెస్ బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ నాట్ అవర్ రా మెటీరియల్, రైట్? ఇది మన రా మెటీరియల్ కాదు. సో ఐఎమ్ నాట్ టెల్. బట్ ఇఫ్ యూ వాంట్ 1 లైన్ లైక్ దిస్ 20 inches విల్ చార్జ్ 1300 మేబీ. దీస్ ఆర్ రియల్ amethyst. ఓకే, little transparent in nature. Okay, this is locket from other channels. ఓవరాల్గా మేడంకి అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చాము. బట్ ఎవరైనా కొంచెం అంటే లెంత్ ఇంత ఎక్కువ వేయడం అనేది చాలా కష్టం అండి. 1280 ఫ్రీ షిప్పింగ్ చోకర్స్, లాస్ట్ పీస్. ఇది ఎవరో హోల్డ్ చేసుకొని వదిలేసినారు, ఐ డింట్ రిమెంబర్ దెమ్. సో ఐ కాంట్ వెయిట్ ఫర్ మోర్ డేస్, ఎందుకంటే మనకి ఎంతమంది అడిగారో ఇది. ఈ కింద ఐ హ్యావ్ టు పుట్ ద హ్యాంగింగ్స్, బట్ చేపిస్తున్నాను. సో ఎట్లాగూ చేపిస్తాను. సో పింక్ కలర్ ఐల్ గివ్. ఓకే, బేబీ పింక్ ఇస్తాము, లేదు ఏదైనా కలర్ ఇవ్వమంటే కూడా ఇస్తాము. చాలా డిఫరెంట్గా ఉంది. 1280 ఫ్రీ షిప్పింగ్. కావాలి అని అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి 680 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, 680 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఒకటే పీస్ ఉంది, కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. బ్యాక్ సైడ్ థ్రెడ్ నేను ఇవ్వనండి, దీనికి 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాను, ఎందుకంటే నేను ఇచ్చేదే చాలా రీజనబుల్. ఇంకా మీరు దాంట్లో మళ్ళీ అని అంటే ఐ కాంట్ యాక్చువల్లీ. ఓకే, 680 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్ అ ప్రైస్. మీ అందరికీ ఇది తెలిసిన పీస్, సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ మచ్. గ్రీన్ అండ్ పర్ల్స్ కాంబినేషన్, ఎప్పటికీ ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్. సారీ, అయ్యో సరే, ఇయర్ స్టడ్ మిస్ అయింది. 880 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ₹880 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. విక్టోరియన్లో గోల్డ్ పాలిష్ కావాలని చాలాసార్లు అడిగారు కదా, ఇది తీసుకోండి. వీ హ్యావ్ ఎ రా లాకెట్స్ ఆల్సో. కింద ఏదైనా బీట్ చేంజ్ చేయాలి అంటే విల్ డూ. అండ్ కస్టమైజేషన్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేసిస్తున్నాం కదా కింద. సో ఇది కూడా రెడీ టు డిస్పాచ్ ఉంది, ఎవరైనా కావాలని అంటే తీసుకోండి. ఓకే, అండ్
స్మాల్ నెక్ పీస్ కానీ చాలా బాగుంది. వీటి గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బేబీ పింక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే తీసుకోండి. బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. ఐ థింక్ మీ దగ్గర ఇవి ఉండొచ్చు. చాలా ఛానల్స్లో ఇది స్ప్రెడ్ అయింది. మనం కొంచెం లేట్గానే తీసుకొచ్చాము. ఇందులో ఇంకో డిజైన్ ఉండే, అది సేల్ చేశాను. ఇది సెకండ్ డిజైన్. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు తీసుకోండి. 1380 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద ప్రైస్. జనరల్గా చూడండి ఇయర్ స్టడ్స్కి 600 680 అలా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా డేస్ మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ వస్తుంది. ఓకే, 1380 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద ప్రైస్. ఇవి స్పిన్నల్స్ కాదు. ఓకేనా, హైడ్రోస్ కాదు, డిఫరెంట్ క్వాలిటీ. ఇది ఇంతకుముందు కూడా నేను సేల్ చేశాను. చాలా అడిగారు దీన్ని. ఇది ఇంక్ బ్లూ చెప్పాలా, బ్లూ సాఫైర్లోనే ఫుల్ షైనింగ్తో ఉంది. మధ్యలో అన్ని గోల్డ్ నట్స్ అండి. ఓకే, ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి. కావాలి అని అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా బాగుంటుంది. హాఫ్ అండ్ హాఫ్ మధ్యలో మీకు నక్షి బాల్ వస్తుంది, పెద్ద సైజ్ బాల్. ఓకే, చాలా నీట్గా ఉంది లుక్ మాత్రం. అండ్ ఒక సెకండ్, మీరు నా పాజిటివ్గా నాకు ఎన్ని కమెంట్స్ ఇచ్చినా నాకు ఏమనిపించదండి. నేను ప్రతిదీ హ్యాపీగానే తీసుకుంటాను. అండ్ చాలా చేంజెస్ వచ్చినాయి. ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు అనిత మేడం. నేను ఫోన్ ఇట్లా పొడువుగా పెట్టి తీస్తుండే, మేడం నాకు అట్లా కాదమ్మా ఇట్లా దిగి అని. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. చాలా చేంజెస్ అయినాయి. ఛానల్ అనేది చాలా గ్రోత్ ఉంది. చాలా పర్చేజెస్ పెరిగినాయి, ఆర్డర్స్ పెరిగినాయి. నెంబర్ ఆఫ్ ఎంతోమంది ట్రస్ట్ చేసి తీసుకుంటున్నారు. లోకల్లో కూడా మంచి ఇంపాక్ట్ వచ్చింది. సో బట్ నెగటివిటీని నేను అస్సలు టాలరేట్ చెయ్యను. మీకు ఒకటే అండి క్లియర్గా, మీకు నా దగ్గర నుంచి డబ్బులు రావాలా అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది. అండ్ రెండోది, అది మీరు అడుగుతుంది జెన్యూనా కాదా టెస్ట్ చేసుకోండి. ఓకే, ఐఎమ్ రెడీ. నా లోకల్ అడ్రస్ ప్రూఫ్తో సహా ఛానల్ అనేది ఆథరైజ్డ్ ఛానల్. ఓకే, ఈ వర్డ్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే 3 to 4 మెంబర్స్ అడిగారు. కమెంట్స్ 1-2 నెగటివ్గా ఉన్నాయి, ఎలా ట్రస్ట్ చెయ్యాలి అని. ఫర్ దెమ్ ఐఎమ్ టెల్లింగ్ యూ కెన్ ట్రస్ట్ మీ. ఫుల్ అడ్రస్ ఉంటుందండి. ఓకేనా, ఫుల్ అడ్రస్ ఉంటుంది నాది ఛానల్లో. యూ కెన్ సెర్చ్. ఓకే, ఇది మంచి బ్లూ, కానీ ఎందుకు మేబీ వితౌట్ లైటింగ్లో కొంచెం ఫైన్. ఓకే, బాగుంది. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ఏదైనా లాకెట్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. 20 inches లెంత్ ఉంది. ఇంత పెద్ద చైన్ వస్తుంది. చైన్ కూడా ఇచ్చేస్తాం. ఓకే, 780 free shipping is the price. In this we have a pink also. Same pattern కానీ color change. We have pink. Same price. ఓకే, పింక్ కావాలి అని అనుకునే వాళ్ళు పింక్ కూడా తీసుకోవచ్చు. ఇందులో 780 పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ బాల్స్. దీంట్లో 780 పెట్టడానికి రీజన్ ఈ బాల్స్. ఒక్కొక్కటి మీకు 100 అబోవ్ 150 దాకా ఉంటాయి. సచ్ నైస్ బాల్స్ అండ్ నో గాడ్ మోటివ్స్. ఓకే, 780 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. సేమ్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ యూ క్యాన్ పుట్ ద లాకెట్స్. అండ్ వన్ మోర్ చైన్. చాలా రిక్వైర్మెంట్ ఉండే, ఫార్చునేట్లీ 2 చైన్స్ అవైలబుల్ ఉన్నాయి. 1380 అయ్యో 1380 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే, డిఫరెంట్ యాంటిక్ బాల్స్ వాడాము లాస్ట్ టైం కంటే. 20 inches లెంత్ ఉంది. కావాలి అని అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓకే, డార్క్ పర్పుల్ అండ్ లైట్ పర్పుల్ కాంబినేషన్. సి మేకింగ్. We used caps.
ఓకేనా. 1380 ఫ్రీ షిప్పింగ్. ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, 1380 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద ప్రైస్. హియర్ వి యూస్డ్, యాక్చువల్లీ ఇది కొంచెం తక్కువ కాస్ట్లో అవుతుంది ఇఫ్ యూ టేక్ విత్ ద పర్ల్స్, బట్ హియర్ వి యూస్డ్ ఆల్ గోల్డ్ బీడ్స్, ఐ మీన్ యాంటిక్ బాల్స్. దీస్ బాల్స్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్, ఎందుకంటే దీనికి కావాలా అంటే మనం పెద్దయే వాడాలి. ఇది డిఫరెంట్గా ఇక్కడ మిడిల్లో వేరే బాల్ ఇచ్చాము, ఎందుకంటే ఫినిషింగ్ పార్ట్ కొద్దిగా ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనే ఇంటెన్షన్తో. చూడు కొంచెం డిఫరెంట్గా. ఓకే, అంటే ఇవి ఇక్కడ పెట్టొచ్చు, కానీ కొంచెం ఇవి పెడితే లుక్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని. ఓకే, ఇది కూడా బాగా రన్ అయిన డిజైనే. ఫ్రమ్ లాంగ్ బ్యాక్ దే వాజ్ ఆస్కింగ్ అస్ అబౌట్ దిస్. ఓకేనా, మల్టీ షేడ్లో వస్తుంది, బాగుంటుంది డిజైన్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ప్లేస్ ద ఆర్డర్స్ ఫర్ దిస్. అండ్ బట్ నాకు ఇవాళ వీడియోలో అయితే 1-2 అని కాదండి, నిజంగా థ్యాంక్ యూ మేడం ఫర్ ప్లేసింగ్ దీస్ మెనీ ఆర్డర్స్. అండ్ అంటే ఎందుకు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే, నిజంగా చెప్పాలండి. చెప్పాను కదా వరంగల్లో మనీ ఎర్న్ చేయడం చాలా కష్టము అని. సో ఇదంతా కూడా అదే ఇప్పుడు పెద్ద జ్యువెలరీ షాప్లో చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళు మేకింగ్ కూడా చాలా హై తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చి ఏంటి అని అంటే లేబర్ ఛార్జెస్ ఎక్కువే, కానీ వాళ్ళు పడే కష్టానికి చాలా తక్కువ. పాపం నా మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. సో ఇట్లా మేకింగ్ వచ్చినప్పుడల్లా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది. సో అందుకే వాళ్ళకి హెల్ప్ఫుల్. దీంట్లో మేకింగ్లో నేను అసలు ఏం అమౌంట్ తీసుకోనండి, వాళ్ళు ఈ ఛానల్ని కూడా చూస్తుంటారు కదా. సో కంప్లీట్లీ దే విల్ టేక్ ద మేకింగ్ మనీ. ఓకే, ఏదైనా రా మెటీరియల్ ఉంటేనే నేను తీసుకుంటాను, అండ్ నా రా మెటీరియల్కి ఎంత ఛార్జ్ అవుతుందో అంతే తీసుకుంటాను. బికాస్ దే ఆర్ డైలీ వేజర్స్, డైలీ వేజ్ ఇవ్వాలి వాళ్ళకి, కాబట్టి అంటే ఈ మేకింగ్ మనీ గోస్ టు దెమ్. రియల్లీ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఇంప్రెషన్ ఆన్ అస్. అండ్ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను మాట్లాడి ఉండొచ్చు చాలా మాటలు, మీకు నచ్చకపోతే అవి స్కిప్ చేయండి, కానీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాబట్టే మాట్లాడాను. లేదంటే అన్నెసెసరీగా నేను ఏది షో ఆఫ్ చేయను. నా సైలెన్సే కొన్నిసార్లు నాకు ప్రాబ్లం అవుతుందండి, అందుకే నేను ఇంత మాట్లాడాల్సి వచ్చింది. ఐ థింక్ ఐ ఆమ్ కరెక్ట్ ఇన్ మై పాయింట్. So anyways, I'm really happy and thankful to my great customers. Bye bye, stay happy.